अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం 12వ భాగాన్ని విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవానికి స్వాగతం పలుకుతూ భీష్ముని పుట్టుక పూర్వోత్తరాల గురించి తెలుసుకుందాం. ఈ భీష్ముడు అసలు పేరు దేవవ్రతుడు. ఇతని తండ్రి సంతనుడు దాసరాజు కూతురైన సత్యవతిని వివాహం చేసుకోవాలని బుద్ధి పుట్టింది. ఆ విషయాన్ని నడి యవ్వనంలో ఉన్న దేవవ్రతునికి చెప్పాల్సి వచ్చింది. ఆయనకి పుత్రుడిని పిలిచాడు. దేవవ్రత యుద్ధంలో జయాపజయాలు ఎప్పుడూ ఒకే పక్షాన్ని ఆశ్రయించి ఉండవు. అలాగని యుద్ధాలను చేయకుండా ఉండే జాతి కాదు మన క్షత్రియ జాతి. ఆ క్షత్రియ జాతిలోను శౌర్య పరాక్రమాలు ఉన్న నీకు ఉన్న రాజ్యంతో తృప్తిపడే లక్షణాలు లేనే లేదు. ఒక్క కన్ను ఒకే పుత్రుడు ఉండి లేనట్టు అంటారు. అందుకని నీకు తోడుగా మరొకరు నీకు తమ్ముడుగా ఉండేందుకు నేను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను అని నోరు విడిచి సిగ్గుపోగొట్టుకుని చెప్పాడు. పెళ్లి చేయవలసిన కొడుక్కి తాను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పిన నాన్న శంతనుడు ఆ విషయాన్ని కూడా ఎంత వినముచ్చటగా చెప్పాడో గమనిస్తే వ్యసనపరునికి తట్టని ఉపాయం లేదని తన వివాహం కోసం సొంత పుత్రుని చావును శంకించడం కూడా తప్పుగా అలాంటి వాడిని అనిపించదని అవగతమవుతుంది. వినవయ్యా, ఏకపుత్రుడు అనపత్యుడు నొక్క రూపయని ధర్మవలను విని నీకు తోడు పుత్రులు అనగా పడియంగ నిష్టమైనది నాకు జన వినుత అగ్నిహోత్రం మున సంతానము వేదములు నెడతెగగ జనదుత్తమ వంశజులకు ననిరి మహాధర్మ నిపుణులైన మునిద్రులు నీ వస్త్ర శస్త్ర విద్యా కోవిదుడవు రణములందు ఘోరుడవరి ద్రావణ సాహస్యకుండవు గావన నీయునికి నమ్మగనోపనిడం బహుపుత్రార్థం యత్నము శ్రేయఫలయు వివాహం వయ్యదం. ఆదిపర్వం 4వ స్కంధం 199-181. తన తండ్రి పెళ్లికి తాను సంతోషంగా అంగీకరించిన సత్యవతిని ఇయటానికి ఆమె తండ్రి అంగీకరించబోగా ఆయన ఒప్పుకునేలాగా చేశాడు ఆ దేవవ్రతుడు. 2 ప్రతిజ్ఞలు చేయవలసి వచ్చింది కూడా. ఒకటి, తన తండ్రి ఈ సత్యవతి ఎందు పుట్టిన పుత్రులకు రాజ్యం మొత్తాన్ని ఇయటానికి వీలుగా నా రాజ్యాధికారాన్ని కోల్పోతున్నాను. 2, నేను కోల్పోయిన ముందు నాటికి నా సంతానం వ్యతిరేకిస్తారని భయం లేకుండా ఉండటానికి ఆ జీవితం బ్రహ్మచర్యంతో ఉండిపోతాను అనేవి 2 ప్రతిజ్ఞలు. ఆ మీద తండ్రి పెళ్లి జరిగింది, కథ సాగిపోయింది, అది వేరే విషయం. ఇంతకీ భీష్మమైన ప్రతిజ్ఞలు చేయడం వలన భీష్ముడయ్యాడని లోకంలో అందరూ అనే మాట. మరి దుర్యోధన తొలగొడతానని, దుశ్శాసనం లొమ్ము చీల్చి రక్తం త్రాగుతానని భీముడు చేసిన ప్రతిజ్ఞలు, సైంధవ చేస్తానని అర్జునుడు చేసిన కూడా భీష్మైనవే కదా. వారికి రాని భీష్ముడనే పేరు ఈ దేవవ్రతునికే ఎందుకు వచ్చింది? ఒక పుత్రుడు ఉన్నవాడు అసలు పుత్రులు లేనివాడు సమానమని శంతనుడే చెప్పాడు. అది నిజం కూడాను. అపుత్రస్య గతినాసి, పుత్రులు లేని వారికి ఉత్తమ లోకాలు లేవని ధర్మశాస్త్రం చెప్తుంది. వివాహమై పుత్రులు లేకపోవటమో లేక పుత్రులు లేకపోవటంలో సమానం ఒక పుత్రుడే పుట్టడమే కాదు భీష్ముని స్థితి. అసలు వివాహమే లేక పుత్రులకి తావే లేని స్థితి. ఏ సన్యాసమో స్వీకరిస్తే మోక్షం వచ్చే వీలుంది, కానీ తన పరిస్థితి దాని క్రిందకే రాదు. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, యత్యాశ్రమాల అన్ని 4టిని వరుసగా అనుభవించవలసి ఉన్న తాను బ్రహ్మచర్యంతోనే ఈ జీవితాన్ని గడపదలిచాడు తండ్రి కోసమై. ధర్మే చ దేచకామే చ త్వాయైష నాతి చరితవ్యా నాతి చరామి. ధర్మం, అర్థం, కామం అనే 3ని ఈమెతో చెప్పి మాత్రం నేను చేస్తానని వరుణుతో చేతి అనిపిస్తారు పెళ్ళిళ్ళలో. మోక్ష విషయంలో భార్యాభర్తలకి పొంతన అక్కర్లేదు. అలా భార్యాభర్తల మధ్యనే మోక్షం వేరువేరుగా విడిపోతే తండ్రి కొడుకులైన తమకు కూడా మోక్షాన్ని వేరువేరుగా కోరుకోవడం తప్పు కాదు కదా. అందుకని భీష్ముడు ఆలోచించాడు. తనలో తనకి 3 దోషాలు ఉన్నాయేమని అనిపించింది. 1, వివాహం చేసుకోకపోవటం, ప్రజాతంత్రం మాం చేతిశ్చి వివాహం చేసుకోకుండా బతుకుతూ సంతానమే త్రాడును తెంచవద్దని వేదం చెప్తుంది. నీ తాడు తెగాని లోకంలో ఒక తిట్టు అంటే సంతానం లేక నరకానికి పోదుగా కానీ అర్థం. అదే స్త్రీని నిందిస్తే విధవరాలు మంగళసూత్రం తెగి అవుదువుగాక అని అర్థం.
2 సంతానం లేని కారణంగా ఉత్తమ లోకాన్ని కోల్పోతాం. 3 సన్యాస దీక్ష తీసుకుని మోక్షం పొందామని భావించిన తన సన్యాస దీక్షకు విరుద్ధంగాను క్షత్రియ పద్ధతికి అనుగుణంగా యుద్ధాలు చేసి రాజ్యాలు రక్షించవలసి ఉండటం అనేవి. ఆ ప్రతిజ్ఞను చేయబోయే ముందు తనకి ఇదంతా మనసులో మెదిలి శుద్ధ సత్వస్వరూపుడైన గంగపుత్రుడు కదా, ఈ మాత్రం తట్టదా, ఆయనకి జ్ఞానానికి కొదవ ఏముంటుంది. అందుకే జ్ఞానాన్ని భీష్ముని తల్లి గంగమ్మతో పోలుస్తారు. ఏ తండ్రి ఉత్తమ గతులకై లోకంలో పుత్రుడు అనేవాడు జన్మిస్తున్నాడో తన తండ్రి ఉత్తమ గతి కోసం తానే రాజ్యాధికారాన్ని వివాహాన్ని విడిచిపెట్టడం ధర్మమని భావించి తన మోక్షం కంటే తన తండ్రి ఐహిక మోక్షం ముఖ్యమని భావంతో ప్రతిజ్ఞ చేశాడు. ఈ కారణంగా ఈ విధానంగా మిగిలిన భీమార్జునాదులలో కనిపించదు కాబట్టి ఇది భీష్మైన ప్రతిజ్ఞ అయింది. అందుకే ఈయన్ని భీష్ముడయ్యాడు. ఈ విధంగా చేసిన ప్రతిజ్ఞలు సరైనవి కాబట్టే దేవరతుడు ఈ ప్రతిజ్ఞ చేస్తుండగా దేవతలు పుష్పవృష్టి కురిపిస్తూ దుందువులు మోగించారు. మరొక రహస్యం ఉంది. ఎందరెందరో ఎన్నెన్నో సందర్భాల్లో ప్రతిజ్ఞలు చేసిన కురిపించని పుష్పవృష్టిని కొందరు భీష్ముడు కృష్ణుడు మాత్రమే ప్రతిజ్ఞ చేస్తున్నప్పుడు దేవతలు కురిపించడానికి దుందువులు మోగటానికి కారణం ఈ ప్రతిజ్ఞని ఇతరు చేసేలా పరిస్థితిని కల్పించింది మేమే అని చెప్పడానికి. మేము నిర్ణయించిన జగన్నాటకం అనుకున్న విధానం ప్రకారమే సాగుతుంది సుమా అని తెలియజెప్పటానికి. భీష్మ అనే పదానికి భయాన్ని కలిగించేవాడు అని అర్థం కదా. ప్రతి వ్యక్తికి బాహ్య శత్రువులు అంతర్శత్రువులు అని ఇద్దరు ఉంటారు. బయట విరోధంతో ఉండేవారంతా బాహ్య శత్రువు, శిశుపాలుడు మొదలైన వారు. వీరందరికీ భయాన్ని కలిగిస్తారు కాబట్టి భీష్ముడు అదికాక అంతఃశత్రువులైన 6 వరుసగా వివాహమాడని ప్రతిజ్ఞ చేసే కామాన్ని, 2 శిశుపాలను తన అందరిలో నిందించిన మారుపలక క్రోధాన్ని, 3 రాజ్యాధికారిని విడుస్తానని ప్రతిజ్ఞ చేసి లోభాన్ని, 4 అంబస్వయం వచ్చి వివాహం చేసుకోవాల్సిన అభ్యర్థించిన తిరస్కరించిన మోహాన్ని, 5 తన కళ్ళ ముందే కౌరవవంశం అంతా పెరిగి పెద్దదై కృష్ణును చూచినంతనే వినయాన్ని భక్తిని చూపుతూ మధాల్ని, తనకంటే ఎంతో చిన్నవాడైన అర్జునుని మేటి విలుకాలను ప్రశంసిస్తున్న చలించగా మాత్సర్యాన్ని జయించాడు. ఇలా వెలుపల లోపల ఉండే శత్రువులందరికీ భయాన్ని వాడే భీష్ముడు అయి ఉన్నాడు కాబట్టి భీష్ముడు అయ్యాడని మరో తీరు సమన్వయం. శ్రీమతే రమ్మజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. మంగళం నారసింహాయ మంగళం గుణసింధవే మంగళానా నివాసాయ యాదాద్రీసాయ మంగళం. శ్రేయకాంతాయ కళ్యాణధేనుదేదను శ్రీవేంకట నివాస శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన పరమదాచార్య పురోహమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. స్వస్తి. జయ శ్రీరామ్.